హే ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అషు స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు వీడియోలో మనం ఎక్కువగా యూజ్ చేసే వర్డ్స్ని యూజ్ చేసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్, ఎవ్వరికీ తెలియకుండా. ఎవ్వరికీ తెలియకుండా అనే వర్డ్ని ఇంగ్లీష్లో వితౌట్ నోయింగ్ ఎనీ వన్. వితౌట్ నోయింగ్ ఎనీ వన్. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, అతను ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అతను ఎవ్వరికీ తెలియకుండా ఇంటి నుండి వెళ్ళిపోయాడు అని చెప్పాలనుకున్నప్పుడు హీ లెఫ్ట్ ది హౌస్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. హీ లెఫ్ట్ అంటే అతను వెళ్ళిపోయాడు, ది హౌస్ అంటే ఇంటి నుండి, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవ్వరికీ తెలియకుండా. నెక్స్ట్ వన్, ఆమె ఎవరికీ తెలియకుండా పని పూర్తి చేసింది. ఆమె ఎవ్వరికీ తెలియకుండా పని పూర్తి చేసింది అని దాన్ని షీ కంప్లీటెడ్ ది వర్క్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. షీ కంప్లీటెడ్ ది వర్క్ అంటే ఆమె పని పూర్తి చేసింది, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవ్వరికీ తెలియకుండా. నెక్స్ట్ వన్, అతను ఎవరికీ తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు. అతను ఎవ్వరికీ తెలియకుండా డబ్బులు తీసుకున్నాడు అని దాన్ని హీ టుక్ ది మనీ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. హీ టుక్ అంటే అతను తీసుకున్నాడు, ది మనీ అంటే డబ్బులు, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరికీ తెలియకుండా. నెక్స్ట్ వన్, వాళ్ళు ఎవరికీ తెలియకుండా కలుసుకున్నారు. వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా కలుసుకున్నారు అనే దాన్ని దే మెట్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. దే మెట్ అంటే వాళ్ళు కలుసుకున్నారు, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరికీ తెలియకుండా. నెక్స్ట్ వన్, ఆమె ఎవరికీ తెలియకుండా ఏడ్చింది. ఆమె ఎవరికీ తెలియకుండా ఏడ్చింది అనే దాన్ని షీ క్రైడ్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. షీ క్రైడ్ అంటే ఆమె ఏడ్చింది, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరికీ తెలియకుండా. నెక్స్ట్ వన్, నేను ఎవరికీ తెలియకుండా సమస్యని పరిష్కరించాను. నేను ఎవ్వరికీ తెలియకుండా సమస్యని పరిష్కరించాను అనేదాన్ని ఐ సాల్వ్డ్ ది ప్రాబ్లం వితౌట్ నోయింగ్ ఎనీ వన్. ఐ సాల్వ్డ్ అంటే నేను పరిష్కరించాను, ది ప్రాబ్లం అంటే సమస్యని, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరికీ తెలియకుండా. నెక్స్ట్ వన్, అతను ఎవ్వరికీ తెలియకుండా గదిలోకి ప్రవేశించాడు. అతను ఎవ్వరికీ తెలియకుండా గదిలోకి ప్రవేశించాడు అనేదాన్ని హీ ఎంటర్డ్ ది రూమ్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. హీ ఎంటర్డ్ అంటే అతను ప్రవేశించాడు, ది రూమ్ అంటే గదిలోకి, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరికీ తెలియకుండా. లాస్ట్ వన్, వాళ్ళు ఎవ్వరికీ తెలియకుండా అన్నీ ప్లాన్ చేశారు. వాళ్ళు ఎవరికీ తెలియకుండా అన్నీ ప్లాన్ చేశారు అని చెప్పాలనుకున్నప్పుడు దే ప్లాన్డ్ ఎవ్రీథింగ్ వితౌట్ నోయింగ్ ఎనీ వన్. దే ప్లాన్డ్ అంటే వాళ్ళు ప్లాన్ చేశారు, ఎవ్రీథింగ్ అంటే అన్నీ, వితౌట్ నోయింగ్ ఎనీ వన్ అంటే ఎవరికీ తెలియకుండా. సో ఈ విధంగా మనం ఎవ్వరికీ తెలియకుండా అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వర్డ్ చూడండి, పదే పదే. పదే పదే అనేదాన్ని అగైన్ అండ్ అగైన్ ఆర్ రిపీటెడ్లీ. ఈ వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఒకసారి చూద్దాం. ఫస్ట్ సెంటెన్స్, అతను పదే పదే అదే తప్పు చేస్తాడు. అతను పదే పదే అదే తప్పు చేస్తాడు అనేదాన్ని హీ మేక్స్ ది సేమ్ మిస్టేక్ అగైన్ అండ్ అగైన్. హీ మేక్స్ అంటే అతను చేస్తాడు, ది సేమ్ మిస్టేక్ అంటే అదే తప్పుని, అగైన్ అండ్ అగైన్ అంటే పదే పదే. నెక్స్ట్ వన్, ఆమె నాకు పదే పదే కాల్ చేస్తుంది. ఆమె నాకు పదే పదే కాల్ చేస్తుంది అనేదాన్ని షీ కాల్స్ మీ అగైన్ అండ్ అగైన్. షీ కాల్స్ మీ అంటే ఆమె నాకు కాల్ చేస్తుంది, అగైన్ అండ్ అగైన్ అంటే పదే పదే. నెక్స్ట్ వన్, నేను నీకు పదే పదే చెప్పాను. నేను నీకు పదే పదే చెప్పాను అనేదాన్ని ఐ టోల్డ్ యూ అగైన్ అండ్ అగైన్. ఐ టోల్డ్ యూ అంటే నేను నీకు చెప్పాను, అగైన్ అండ్ అగైన్ అంటే పదే పదే. నెక్స్ట్ వన్, అతను పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నాడు. అతను పదే పదే అదే ప్రశ్న అడుగుతున్నాడు అని దాన్ని
హీ ఆస్క్ ది సేమ్ క్వశ్చన్ అగైన్ అండ్ అగైన్. హీ ఆస్క్ అంటే అతను అడుగుతున్నాడు. ది సేమ్ క్వశ్చన్ అంటే అదే ప్రశ్నను. అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ అంటే పదే పదే అని. నెక్స్ట్ వన్, ఆమె ఆ సినిమా పదే పదే చూస్తుంది. ఆమె ఆ సినిమా పదే పదే చూస్తుంది అనేదాన్ని షీ వాచెస్ దట్ మూవీ అగైన్ అండ్ అగైన్. షీ వాచెస్ దట్ మూవీ అంటే ఆమె ఆ సినిమా చూస్తుంది. అగైన్ అండ్ అగైన్ అంటే పదే పదే. నెక్స్ట్ వన్, దాన్ని పదే పదే పునరావృతం చేయకు. దాన్ని పదే పదే పునరావృతం చేయకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ రిపీట్ ఇట్ అగైన్ అండ్ అగైన్. డోంట్ రిపీట్ అంటే పునరావృతం చేయకు అంటే రిపీట్ చేయకు. పదే పదే అనేదాన్ని అగైన్ అండ్ అగైన్. లాస్ట్ వన్, ఆమె తన ఫోన్ని పదే పదే చెక్ చేస్తుంది. ఆమె తన ఫోన్ని పదే పదే చెక్ చేస్తుంది అనేదాన్ని షీ చెక్స్ హర్ ఫోన్ అగైన్ అండ్ అగైన్. షీ చెక్స్ అంటే ఆమె చెక్ చేస్తుంది. హర్ ఫోన్ అంటే ఆమె యొక్క ఫోన్ని. అగైన్ అండ్ అగైన్ అంటే పదే పదే. సో ఈ విధంగా మనం పదే పదే అనే వర్డ్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో తెలుసుకున్నాం కదా. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. I hope you all like this video. Thank you for watching.